దేశంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ మేరకు చాలా జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక గత 3 ఏళ్లుగా ప్లే ఆఫ్స్ చేరలేక లీగ్ దశ నుంచే ఇంటి బాట పట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. దీంతో ఈసారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ దిశగా జట్టులో పలు మార్పులు చేసింది. హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరీని తీసుకొచ్చింది. కెప్టెన్గా మార్క్రమ్ను తప్పించింది. వన్డే ప్రపంచ కప్ 2023 విన్నింగ్ కెప్టెన్ ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కాగా కమిన్స్ను ఐపీఎల్ 2024 మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐపీఎల్ 17వ సీజన్కు సంబంధించిన కొత్త జెర్సీని సన్ రైజర్స్ హైదరాబాద్ గురువారం ఆవిష్కరించింది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో తమ ఫ్రాంచైజీకి చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జెర్సీనే ఐపీఎల్లోనూ కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు న్యూ జెర్సీని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విడుదల చేసింది. వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నయా జెర్సీని ధరించి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. సౌత్ ఆఫ్రికా లీగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు అక్కడ 2 సీజన్లు జరిగాయి. రెండిటిలోనూ మార్క్రమ్ సారథ్యంలోని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టైటిళ్లను సాధించింది. దీంతో అక్కడ ఉన్న అదృష్టాన్ని ఐపీఎల్ వైపు మళ్లించాలనే ఉద్దేశంతో అదే జెర్సీని తీసుకొచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీపై ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో ప్రదర్శనని పునరావృతం చేస్తామని కామెంట్లు చేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈఓ కావ్య మారన్ సైతం కొత్త జెర్సీని ధరించింది. జట్టు సభ్యులతో కలిసి ఫోటోలకు పోజులిస్తూ సంతోషం వ్యక్తం చేసింది. కొందరేమో సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ జెర్సీని మనం కాపీ కొట్టడం ఏంటి బాబు అని అంటుండగా జెర్సీ బాలేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు సైతం తమ జెర్సీని విడుదల చేశాయి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభించింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్లో మార్చి 23న కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది.